కొంచెం అందరూ కామ్ అయిపోతే ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. కొంచెం స్పేస్ ఇస్తారా నాకు? ఇంకా మ్యాడ్ హీరోలు వచ్చాక మమ్మల్ని ఏం పట్టించుకుంటారులేండి మీరు. హలో, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా మా మనోజ్కి, మా డీడీకి, అలానే మా అశోక్కి అందరికీ హార్డియస్ట్ వెల్కమ్. మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైనర్గా రాబోతుంది. అండ్ టీజర్ చూసాం, పాటలు చూసాం. అసలు ఒక్కరు కూడా పాటలు ప్లే చేస్తుంటే భూమి మీద ఒక్కరు కాళ్ళు కూడా ఆగట్లేదు. నా ఇంటి పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి మామూలుగా వేయలేదు. మన ముగ్గురు మ్యాడ్ హీరోలు అదరగొట్టేశారు. హే లడ్డు, ఇంత సిన్సియర్గా ఉండి పెళ్లి చేసేసుకుంటున్నారా? అయ్యయ్యో, చూసాం మేము లడ్డు కానీ పెళ్ళి మామూలుగా లేదు. ఆయనేమో రియల్ లైఫ్లో చేసుకుంటే ఈయనేమో రియల్ లైఫ్లో చేసుకుంటున్నారు. అందరు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు ఏంటో. ఓకే, సో మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి నాకు తెలిసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరూ నవ్వుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో జస్ట్ టీజర్కి మాత్రమే ఇంత నవ్వులు పోయిస్తున్నారు అంటే అది కేవలం కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఎక్కడ ఆయన కనిపించట్లేదు నాకు కళ్యాణ్ గారు. ఎస్, హాయ్ హాయ్. కళ్యాణ్ గారిది నాది ఒకటే ఊరు, అందుకే ఆ వైబ్ అలా సెట్ అయింది. కళ్యాణ్ గారు అసలు మామూలుగా లేదు. హార్డియస్ట్ కంగ్రాచులేషన్స్. సో సూర్యదేవర నాగవంశీ గారు ప్రెజెన్స్ శ్రీకర స్టూడియోస్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై హారిక సూర్యదేవర గారు అండ్ సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా, శ్యామ్ దత్ గారి అద్భుతమైన విజువల్స్తో, ఆర్ ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారి మ్యూజికల్లో, నవీన్ నూలి గారి ఎడిటింగ్లో, అండ్ మోస్ట్ ట్రెండింగ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ 2023లో సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు నాకు తెలిసి ఓటీటీలో మోర్ దాన్ 50 టైమ్స్ చూసిన సినిమా రీసెంట్ టైమ్స్లో ఏదైనా ఉంది అంటే అది మ్యాడ్ మాత్రమే. సో అలా క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ మ్యాడ్ స్క్వేర్ ఎప్పుడు వస్తుందా అని యూత్ అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా మ్యాడ్ స్క్వేర్ అని సో మార్చ్ 29న సో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఒక్కొక్క పాట రిలీజ్ చేస్తుంటే ఊపు ఆగట్లేదు. నాకు తెలిసి ఫస్ట్ లడ్డు గాని పెళ్ళి సాంగ్ నుంచి మొదలైంది ఈ సినిమా ప్రమోషన్స్ హవా. సో ఒక్కసారి ఆ పాటను చూసేద్దాం. కెన్ వి హ్యావ్ అ లడ్డు గాని పెళ్ళి సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓ మై గుడ్నెస్, ఈ ఎనర్జీ చూస్తుంటే మీరేంటి ఇంత ఎనర్జీ కోసం సెక్సీ ఆన్ బీచ్ తాగారా, వర్జిన్ మొయిటో తాగారా, లేదంటే నాగవంశీ గారు కళ్యాణ్ గారు ఏదైనా స్పెషల్ డ్రింక్స్ ఇచ్చారా మీ ముగ్గురికి? వచ్చాక చెప్తారా? ఓకే, ఆయన ఎక్కువ తీసుకున్నారు, ఎక్కువ డోసేజ్ కనిపిస్తుంది. ముగ్గురు మామూలుగా కాదు, ఒకరు మించి ఒకరు ఫుల్. అసలు ఎంత ఎనర్జీ, అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఆ టీజరు పాటలు చూస్తుంటే అసలు భూమి మీద ఆగట్లేదు మా కాళ్ళు. కాకపోతే ఇప్పుడు మీ ముగ్గురు వచ్చి స్టెప్పులు వేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. దీని తర్వాత అయిపోయాక వెయ్యాలి, ఇంకొంచెం స్లిమ్ అవుదాం, మనం కలిసేద్దాం. ఓకే, ఎస్. అండ్ లడ్డు గాని పెళ్ళి సాంగే ఇట్లా ఉంటే ఇంకా స్వాతి రెడ్డి అసలు ఎవరు ఊహించలేదు రెబాజాన్ గారిని ఇలాంటి ఒక యాంగిల్లో చూడొచ్చా అని చెప్పి. అది కళ్యాణ్ గారికి అండ్ నాగవంశీ గారికి మాత్రమే దక్కింది. కళ్యాణ్ గారికి ఏంటో నిలువు జీతం ఇచ్చినట్టున్నారు, ఆయన అక్కడే నిల్చున్న. సరే ఇక్కడ కూర్చోరా ప్లీజ్, అటుపక్క లైట్ల వల్ల మీరు కనిపించట్లేదు నాకు. అబ్బా బాగుంది. భీమ్స్ గారు ఏంటండి మీరు ఈ మధ్య అసలు పాటలతో సినిమాలు హిట్లు అయిపోతున్నాయంటే అది మీకే సాధ్యమైంది. హార్డియస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్ సాంగ్స్. అండ్ అసలు ఒకటి మించి ఒకటి ట్రెండింగ్లో ఉంటూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు అబ్బాయిలు రెడీయా? స్వాతి రెడ్డి సాంగ్ మా యూత్ అందరు వెనకాల, మా యూత్ జర్నలిస్టులు అందరు వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. సో కెన్ వి హ్యావ్ అ స్వాతి రెడ్డి లిరికల్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? నాకు తెలిసి అసలు ఇక్కడే ఇలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ పాట పాడించేటప్పుడు అండ్ వీళ్ళు షూటింగ్ చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారని నాకు భీమ్స్ గారి ఫేస్లో అర్థమైపోతుంది. నాకు తెలిసి ఏందో బీటీఎస్ చాలా గట్టిగా ఉన్నట్టుంది. ఆయన అన్నీ రీకాల్ చేసుకొని నవ్వుకుంటూ ఉన్నారు భీమ్స్ గారు. ఎస్, ఇవి కేవలం 2 పాటలు మాత్రమే, మామూలుగా లేదు రిలీజ్ అయినప్పటి నుంచి. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ఎలా ఉంది? అబ్బా ఏంటబ్బా, మీరు ఒక్కరు కూడా సౌండ్ చేయకపోతే కష్టం, ఇంతమంది యూత్ ఉండి. ఒక్కసారి మన మ్యాడ్ హీరోస్ అందరికి ఒక్క ఓ వేసుకోండి. అది
సో జస్ట్ టీజర్ మాత్రమే ఇలా ఉంటే ఇంకా మార్చి 29వ తారీఖున థియేటర్స్లో మామూలుగా ఉండదు. రచ్చో రచ్చస్య రచ్చోభ్యః. సో వీళ్ళ ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ 1 కంటే మ్యాడ్ స్క్వేర్లో అంతకు మించి ఉండబోతుందని అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు టీజర్ చూద్దాం, దాని తర్వాత టీం అందరి మాటల్లో విందాము. సో ఎలా ఎంజాయ్ చేశారు అండ్ మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. సో ఒక్కసారి మీరందరూ టీం అందరికీ ఒక్క ఓ వేసుకుంటే టీజర్ చూద్దాం అబ్బా. ఈ టీజర్ రిలీజ్ అయ్యాక స్వీట్ షాప్లో సోంపాపిడికి రేట్ ఎక్కువ పెంచేశారంట. అంతా మా లడ్డు గారు చేశారు ఇదంతా. పేరు ఏంటి, స్వీట్ పెట్టి పేరు చెప్పంటే సోంపాపిడి అంట. చెప్పేసి ఏం తెలియని అమాయకుడిలాగా అటుపక్క చూస్తున్నాడు. లడ్డు హాయ్. ఓకే, సో ఓ మై గుడ్నెస్, దట్స్ ఓన్లీ టీజర్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. మామూలుగా లేదు. కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పట్టారు ఈ డైలాగులన్నీ, అసలు మామూలుగా లేదు. అలా నవ్వుతూనే ఉన్నాం, అసలు ఆ స్మైల్ ఎక్కడా తగ్గలేదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ March 29th. మ్యాడ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ ఒక్కొక్కరిగా వేదిక మీద పిలిచేద్దాం. సార్ అటు కూడా వెళ్ళొచ్చు, కొంచెం కొంచెం ముందుకు రారా, ముందుకి. మిడిల్కి. ఓకే, ఇప్పుడు మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాగవంశీ గారు. ఓకే, సో ముందుగా డిఓపి శ్యామ్ దత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మ్యాడ్ 1 చూసిన తర్వాత మీరు మ్యాడ్ 2, ఇది ఒక మ్యాడ్ ఫిల్మే, అందరూ చూడాలి. మన చాలా ఎంజాయ్ చేసిన మూవీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఇప్పుడు ఎవరికి ఇద్దాం? ఓకే, హారిక గారికి ఇద్దాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరు వాళ్ళు వచ్చేసినందుకు థ్యాంక్స్, ఎస్పెషలీ మీడియా పీపుల్కి. అప్పుడు మ్యాడ్ అప్పుడు చాలా సపోర్టివ్గా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మ్యాడ్ 2 కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అనుకుంటున్నా. ఇంకా మొన్న టీజర్ రిలీజ్ అయింది, మీ అందరికీ బాగా నచ్చింది. ఐ కెన్ సీ ద లవ్ యూ షో టువర్డ్స్ ద టీజర్ అండ్ మ్యాడ్ యాజ్ అ హోల్. అండ్ ఇప్పుడు సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బికాజ్ మ్యాడ్ ఇస్ మ్యాడ్, రైట్? సో ఇప్పుడు వినపడుతుంది కదా? ఓకే, సో మ్యాడ్ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఇంకా ఎక్కువ డెలివర్ చేస్తాము. ఫర్ షూర్ విల్ రీచ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇట్స్ గోన్ బీ రియలీ ఫన్. నెక్స్ట్ మంత్ మొత్తం కాంటెంట్ ఇంకా ఎక్కువ రాబోతుంది. దర్ ఇస్ అన్ అదర్ స్పెషల్ సాంగ్ దట్ వీ హ్యావ్ రెడీ టు రిలీజ్. ఇంకా యాజ్ ద టైటిల్ సజెస్ట్, మ్యాడ్ స్క్వేర్, ఇట్స్ గోన్ బీ డబుల్ ద ఫన్ దిస్ టైమ్. I'm really excited for you all to watch it in the theaters on the 29th of March. Of course, 29th of March, remember the date. Watch it in the theaters. It is going to be a really fun ride for you all. థ్యాంక్ యూ హారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా తమ్నేలలో హీరోయిన్ అనేసరి హీరోయిన్ లాగా కనిపించే ప్రొడ్యూసర్ ఆవిడ హారిక సూర్యదేవర గారు. ఎస్, అండ్ ఇప్పుడు ముఖేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఒక చిన్న కరెక్షన్ అండి. నేను పుట్టకముందు మా అమ్మ నాన్న నాకు ప్రేమగా పెట్టిన పేరు ముఖేష్. సో అది నాకు సూట్ అవ్వదని చెప్పి నేను వాళ్ళని ఇంకెక్కువ ప్రేమతో అడిగి కార్తికేయ అనే పేరుతో మార్చుకున్నాను. సో యా, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా ప్రముఖులందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ.
మ్యాడ్లో శివ అనే క్యారెక్టర్ చేశాను అండ్ చాలా పిచ్చ మ్యాడ్గా ఉండే అది. మ్యాడ్ స్క్వేర్లో కూడా అదే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను అండ్ ఇది మ్యాక్సిమం ఎక్కడ లేనంత మ్యాడ్నెస్ ఈ సినిమాలో ఉంది. మేము షూట్ చేసేటప్పుడు చాలాసార్లు నవ్వుకున్నాం, చాలాసార్లు ఎంజాయ్ చేసినాం. సో మీరు అలానే ఎంజాయ్ చేస్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం. మ్యాచ్ స్క్వేర్ టీజర్ చూసి కూడా ఆడియన్స్ అందరూ, జనాలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మొన్న నేను ఇలానే ఏదో సినిమాకి వెళ్ళాను, అక్కడ కూడా వాళ్ళు టీజర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది అదంతా రియాక్షన్ చూసి. మార్చ్ 29కి సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈసారి కూడా కుదిరినన్ని సార్లు చూసి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు భీమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. మ్యాడ్ పెద్ద హిట్ చేశారు అప్పుడు. మ్యాడ్ స్క్వేర్ దాన్ని మించి ఉంటుంది. షూర్గా చెప్తున్నాను, ఇది చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది సినిమా. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలంటే మాత్రం మనస్ఫూర్తిగా కళ్యాణ్ అన్నకు చెప్పాలి. బట్ ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది, బట్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. చాలా ప్రెజర్లో ఉంటాడు, కానీ మన ప్రెజర్ని తక్కువ చేస్తాడు. సినిమా మీరు మ్యాడ్ చూసినప్పుడు ఎలా ఉంటుందో ఆయన మనస్తత్వం కూడా అలానే ఉంటుంది. సో దేన్నైనా సులువుగా పరిష్కరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి కళ్యాణ్ అన్న. ఇంకా పెద్ద హిట్ రావాలి అండ్ మున్ముందు ఇంకా కలిసి పనిచేయాలి. అండ్ వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్, చిన్నబాబు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోలను చూశారు కదా, వీళ్ళు ఫ్యూచర్లో పెద్ద స్టార్లు అవ్వబోతున్నారు. ముగ్గురు పెద్ద స్టార్లు అవ్వబోతున్నారు. బికాజ్ వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళు చేస్తున్నటువంటి సినిమాలు, వాళ్ళ యాక్షన్ ప్రతిదీ చూస్తే నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు. సో ఐఎమ్ షూర్గా చెప్తున్నాను, చాలా పెద్ద స్టార్లు అవుతారు. అండ్ ఈ సినిమాలో పాటల్ని చాలా పెద్ద హిట్ చేసినందుకు అండ్ నా నుంచి వస్తున్న ప్రతి పాటని మీరు హిట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికి థ్యాంక్స్. అండ్ మ్యాడ్ 29th మార్చ్ థియేటర్లో వస్తుంది. మీరందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన లడ్డూని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్ విష్ణు గారు. గుడ్ ఈవినింగ్ అండి వచ్చిన వాళ్ళందరికీ. నాకు ఇట్లాంటిది ఉండదని చెప్పి తీసుకొచ్చినారు ఇక్కడికి, లాస్ట్కి మైక్ ఇచ్చినారు. బట్ యా, నెక్స్ట్ మంత్ 29th అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. టీజర్ చూపించినారు, మేబీ ట్రైలర్ చూపిస్తారట దీని తర్వాత, అది చూసి మీరు. యా, థ్యాంక్ యూ. ఏంటి మీరు మరీ ఇంత సిన్సియర్ స్టూడెంటా? సినిమాలోనూ సిన్సియర్, ఇక్కడ ప్రెస్ మీట్కి కూడా 4:30 కంటే 4:30 కరెక్ట్గా వచ్చాడండి పాపం. అసలు ఎంత సిన్సియర్ మనిషి చూసాం. ఏం పని లేదా? అయ్యయ్యో. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు మన మనోజ్తో మాట్లాడేద్దాం. ఎస్, అందరికీ నమస్కారం అండి. ఈ టైంలో మాకు ఇలా మాట్లాడాల్సిన ప్రోగ్రామ్ ఉంటుందని ఎవరూ చెప్పలేదు. సో చెక్ వినిపిస్తుంది కదా? యా, పార్ట్ 1 రిలీజ్ టైంలో మీరందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఫస్ట్ సినిమాకి అంత ఆదరణ రావడం అనేది మామూలు విషయం కాదు. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆడియన్స్ అండ్ మీడియా దట్ హస్ సపోర్టెడ్ అస్. ఈ మూవీలో నేను మనోజ్గా సెట్ అవుతాను, బాగా చేయగలను నమ్మిన మా ప్రొడ్యూసర్స్ అయిన నాగవంశీ గారికి, చిన్నబాబు గారికి, హారిక గారికి, ముఖ్యంగా మా డైరెక్టర్ అయిన కళ్యాణ్ అన్నకి, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకా ఇప్పుడు ఏం చేయలేనండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, ఎటర్నల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ కళ్యాణ్ గారికి ఇచ్చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ అండి. మ్యాడ్ 1కి నాకు పర్సనల్గా మొత్తం మీడియా అందరూ పాజిటివ్గానే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాజేష్ అన్న, యు ఆర్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్ నౌ. ఓకే, ఇందాక మనోజ్ చెప్పినట్టు నేనేం పెద్దగా నమ్మలేదండి మనోజ్ని. జస్ట్ వాడు వచ్చిండు, చేసిండు, వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ మనోజ్. బట్ ఒకటైతే ప్రామిస్ అండి, మ్యాడ్ 1 మీరు చూసి ఎంజాయ్ చేశారు కదా, దానికి ఖచ్చితంగా 10 times ఉంటుంది. ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ వంశీ అన్న వచ్చి కథ లేదంటాడేమో, ఉంది ఈసారి కథ కూడా ఉంటుంది, పాయింట్ ఉంటుంది, బాగుంటుందండి. ఖచ్చితంగా మార్చ్ 29th మనం మళ్ళీ మాట్లాడతాం. ఈరోజు ఎంతైతే నేను చెప్తున్నానో 10 times అని, అది ఉందో లేదో మీరే చెప్పాలి.
కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన డిడి సంగీత్ శోభన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చారు, కొంచెం లాస్ట్ మినిట్ అటు ఇటు ప్లాన్ అయినా సరే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడను, కరెక్ట్గా మీట్ ద మ్యాడ్ గ్యాంగ్ అని ఫస్ట్ పార్ట్కి వంశీన మమ్మల్ని అందరినీ ఒకసారి ఒక ప్రెస్ మీట్లో ఫార్మల్గా ఇలా ఇంట్రడ్యూస్ చేద్దామని ఒకటి చేసాం, అది ఇక్కడే చేసాం. అప్పుడు ఒకటే మాట అన్నాను, టీజర్ చూశారు ఎంత మ్యాడ్గా ఉండిపోతుందో, దానికి డబల్ సినిమా ఉండిపోతుంది. ఇది జస్ట్ 1%. మేము ఎంత చెప్పినా సరే హైప్ తక్కువే, ఇంకా చాలా ఎక్కువ హైప్ ఉంది సినిమాకి. అండ్ లాస్ట్ టైం వంశీ అన్న నవ్వకపోతే టికెట్ డబ్బులు ఇస్తా ఉన్నారు, ఈసారి నేను అనేస్తున్నా, ఆయన మాటలని అనుకోండి. ఆ టికెట్ డబ్బులకి డబుల్ ఇస్తాడు నేను కాదు, ఆయన ఇస్తాడు. ఇది గ్యారెంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఎక్కువ మాట్లాడుతూ మనం డైరెక్ట్గా సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ నార్నే నితిన్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మ్యాడ్ 1కి మామూలు రెస్పాన్స్ రాలేదు, చాలా భయంకరమైన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఈసారి మ్యాడ్ 2 దానికి మించి ఉంటుంది. అందరు చెప్తున్నారని కాదు, తప్పకుండా ఈసారి అయితే అసలు సీట్లో కూర్చోవడం అనేది ఉండదు. సో దాంతోపాటు చాలా దగ్గరలో మాట్లాడాలండి, మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం మాట్లాడడం. సో ముందు మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. అయ్యయ్యో, అందరు ఇంత చిన్న చిన్న స్పీచ్లతో ముగిచేస్తున్నారు, ఇంత బ్లాక్ బస్టర్ పాటలు టీజర్లు ఇచ్చి. ఓకే, వంశీ గారు అన్న మాట్లాడతారో లేదో పిలిచేద్దాం. అండ్ హియర్ వి వెల్కమ్ ఆర్ నాగవంశీ గారు. సార్ రండి, మీరేంటి, మీరుంటేనే మా ప్రెస్ మీట్కి కళ. రండి రండి రండి, ఏం మాట్లాడరా. అయ్యయ్యో, ఓకే. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. అండ్ డిఓపి గారిని ముఖేష్ గారిని మీ చైర్స్లో కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా అందరినీ కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హారిక గారు. హలో. హలో అండి. ఇప్పటివరకు మీ పేరు వింటాగానే ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే చాలా సినిమాలకి ప్రొడ్యూసర్గా పడింది, ప్రజెంటర్గా అన్ని ఉన్నాయి. సో ఫస్ట్ టైం అంటే ఈ సినిమా అంటే మ్యాడ్ స్క్వేర్ అనే సినిమా ద్వారా మీరు ఫస్ట్ పబ్లిక్ అపీరెన్స్ కదా. సో ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దిస్? Mad was the first film I was involved in. The college tarvata I started off, so it was my first project. No special reason. I just liked the script and I picked it. ఓకే, అంటే బ్లాక్ బస్టర్తో రావాలని చెప్పి డిసైడ్ అయ్యారా? Not at all. You were all very critical initially. Later, when it is a hit, right? Yeah. యా, అంటే ప్రొడ్యూసర్ అనగానే జనరల్గా లేడీ ప్రొడ్యూసర్స్ ఏంటంటే చాలా వరకు పేర్లు వరకే ఉంటారు కానీ బట్ అంటే వాళ్ళు ఫీల్డ్లో ఉండి చేసేది అంతా కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మరి మీరు దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారా లేదంటే జస్ట్ Actively involved in అంటే ఎలా అంటే అంటే స్క్రిప్ట్ స్టేజ్ నుంచా? creatively and also management. Obviously, with the help of my brother and dad, I was involved throughout the film. కళ్యాణ్ శంకర్ గారు. యాక్చువల్లీ తను స్క్రిప్ట్ దగ్గర నుంచి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు మొత్తం స్క్రిప్ట్ లెవెల్లో ఉన్నారండి. లొకేషన్లో ఎవ్రీడే రావడం, ఏం జరుగుతుంది మొత్తం అన్నీ చూడడం, తను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది. అంటే ఫస్ట్ మ్యాడ్ టైటిల్ పెట్టినప్పుడు కానీ సినిమా రిలీజ్ చూడకముందు అంటే జస్ట్ అంటే నార్మల్గా ఒక సినిమాలో అనిపించింది కానీ చూసిన తర్వాత ఇంత మ్యాడ్ ఉందని అనుకోలేదు. మొత్తం అందరూ కింద పడి నవ్వుకున్నారు. సో మరి ఈ మ్యాడ్ గ్యాంగ్ని ఫస్ట్ టైం మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు హిలేరియస్. మరి వీళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్కి వీళ్ళల్లో మీరు చూసిన తేడా ఏంటి? ఏం చూపించబోతున్నారు మ్యాడ్ స్క్వేర్లో మాకు? ఫస్ట్ పార్ట్కి దీనికి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్లో 100% పెరిగిపోయిందండి. సో వీళ్ళకి ఇంతకుముందు ఒక భయం ఉండే, ఏంటి వస్తారా జనాలు చూస్తారా మనం చేసేది కరెక్టా రాంగా అని. సో ఎప్పుడైతే ప్రతి క్యారెక్టర్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మన ముఖేష్ క్యారెక్టర్తో కార్తికేయ క్యారెక్టర్తో సహా అందరూ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి జనాలందరూ వాళ్ళని మీమ్స్ చేసి రీల్స్ చేసి ఇట్లా వచ్చిన తర్వాత 100% కాన్ఫిడెన్స్ అండి. నాకే కొన్నిసార్లు షాక్ అనిపించింది, ఏంటి వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా చేసేస్తున్నారని. మధ్యలో రామ్ కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశారు, సక్సెస్ఫుల్గా తీసేసినాయి ఎడిటింగ్లో. మళ్ళీ ఒకళ్ళు దొరికితే ఏం చేయలేదు నేను, బట్ హీ డిడ్ ఇట్ వెల్ అందరూ. సంగీత్ సోమన్ గారు, ఆయన చెప్పింది నిజమా అబద్ధం మీరు చెప్పాలి. ఇప్పుడు క్లారిఫై చేయాలి, మీరు నితిన్ గారు క్లారిఫై చేయండి. సో ఆయనలో మీరు చూసిన తేడా ఏంటో కూడా డిఫరెన్స్ ఏంటో దానికి దీనికి మీరు చెప్పండి. ఓకే బాయ్. అంతే లేదండి, ఆయన చెప్పింది కరెక్ట్ అండి. ఆమె ఇప్పుడు అది కరెక్ట్ అని చెప్పొద్దు, మళ్ళీ నా సీన్లు కట్ చేస్తారు ఆయన. ఎందుకండి భయ్? ఎస్ సార్.
అమ్మ అంటే వంశీ అన్నకి చాలా రుణపడిపోయినా ఈ డైలాగ్ చెప్పినాడు వెనకాల నుంచి వచ్చి కొడతాడేమో అని. బట్ కొంచెం అన్న తీర్చేయాలండి దీంతో, ఈ సినిమాతో కలెక్షన్స్తో కొట్టాలంతే, వస్తుంది చాలా గట్టిగా. లేదు ఊరికే జోక్గా అంతే, పెద్ద స్టోరీ ఉండదండి, ఎంజాయ్మెంట్ ఊరికే అన్నాం, బాగుంటుందండి ఎంటర్టైన్మెంట్. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అలా నవ్వుతూ మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అరే మనకంటే ఏదో నా కొడుకులు ఉన్నారా అని చెప్తూ ఓకే మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటారండి డెఫినెట్లీ. సార్ వంశీ గారు, సార్ 28 హరిహర వీరమలు ఉంది, సో 29th మనకి కరెక్ట్ డేటే అనుకుంటున్నారు? అదే 28 హరిహర వీరమలు ఉందో లేదో వేణుగోపాల్ నన్ను అడగాలి. వేణుగోపాల్ గారు ఇంకా అయితే ఉందని చెప్పాలి నాకు, ఆయన ఉందని చెప్తే మేము రామండి. అంటే ఆల్రెడీ పోస్టర్లు అవన్నీ పడ్డాయి కదా. ఒకవేళ హరిహర వీరమలు కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంటే మేము రాము ఆ రోజు. 29th రిలీజ్ ఉండదు మ్యాట్. హరిహర వీరమల లేకపోతేనే ఈ మ్యాట్ సినిమా రిలీజ్ చేస్తాం ఆ రేట్. వంశీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. టీజర్లో ఫస్ట్ 116లో చదివించారన్నారు, ఏంటి సార్ అది? సినిమా ఖర్చు ఎక్కువ అయిపోయింది, ఇంకా డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాలి. లేదు సార్, అనౌన్స్మెంట్ అయింది, ఇంకా మా దగ్గరకు రాలేదు 116, మీ ముఖంగా అడుగుతున్నా. ఓకే ఓకే, అంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొత్తం కూడా మీ సిస్టరే చేస్తున్నారా? అంతే అంతే, ఈ సినిమా వరకు ఏదన్నా తనే చూసింది, అందుకని ఆయన డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాం. మీరేమి సజెషన్స్ ఇచ్చారా ఆమెకి ఒక ప్రొడ్యూసర్గా ఏంటి? ఇంకా చెప్పాను కదా, ఇప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉంది కదా, తనే అన్ని నేర్చుకుంటుంది. ఇప్పుడు మా సజెషన్స్ అన్ని కళ్యాణ్కి ఉంటాయి కానీ తనకి ఇచ్చేం లాభం, కళ్యాణ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి, మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు 10 times ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు. అది ఈ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు ఈ వాగద్దని 100 సార్లు చెప్పా అసలు. లేదండి, ఇంతవరకు చెప్పలే, బట్ ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు వంశాన్ని వచ్చి ఏదో ఒకటి అనకపోతే మేమే అనాలి అన్న ఒక మాట మీ సైడ్ నుంచి ఒకటి. సితారా అంటేనే బ్లాక్ బస్టర్ సార్, ప్రతిది కూడా. ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు ఏంది మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అంతవరకు చాలు కదా. ఈ బ్లాక్ బస్టర్లు ఏంది ఎందుకు, మళ్ళీ రేపు ఏమన్నా అయిందనుకో అతనే తిడతారు. అన్ని అలవాట్లేదు కదా మీకు, మాకంటే బాగా అలవాటు, అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ. మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది? అతను చెప్పినట్టు ఈసారి కూడా కథ ఏం ఉండదు, అలాంటి ఏం ఎక్స్పెక్టేషన్ రాయకండి. మళ్ళీ హైస్ కథలో ఈ లూప్లు ఏం ఉండవు, 2 గంటలు నవ్వుకుంటానికే రండి అంతే. ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక 3 ఎదవలు ఒక మంచివాడిని ఎదవని చేసే కథ ఇది, మళ్ళీ యాస్టీస్గా. ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకాలన్నీ అయిపోయినాయి, గోవా షిఫ్ట్ చేసాం. ఓహో, అంతే, ఫన్ అంతా ఫన్నే. లాజికల్ ఇది ఎదక్కండి, మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము. ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ డైరెక్టర్ని ప్రొడక్షన్ హౌస్ని అంటానికి ఏం లేదు. మేమే చెప్తున్నాం అసలు కథ లేదు, నవ్వుకుంటానికే రండి, 4 ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే. ఓకే, సంగీత్ గారు, సంగీత్ సార్ ఇందాక చిన్నానా అన్నారు, ఏంటి సార్ డైలాగ్? అంటే చిన్నానా పెద్ద అంటే లుక్ అది ఇక్కడ లేడీస్ ఉన్నారు, తర్వాత మాట్లాడుకుంటే బెటర్. ఓకే మమ్మ అంటే రిలీజ్ తర్వాత అంటున్నారా ముందు అంటున్నారా? రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా? అంటే అంత ఎక్స్ట్రోవర్ట్ కాదు సార్ మేము. అలా అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడుతుంది కానీ బయట ఎవరు మాట్లాడరు. నితిన్ అసలు మాట్లాడు. కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా, అది ఈసారి వాళ్ళిద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే. వంశీ గారు సార్, అంటే టిల్లు స్క్వేర్లు మ్యాట్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఏమన్నా సెంటిమెంటా? అంటే మ్యాడ్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము. మ్యాడ్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, ఇప్పుడు ఆ లిరికల్ రైట్స్ కొంటాం కంటే ఇంకో 10 సినిమాలు తీసుకొచ్చి అని మ్యాట్ స్క్వేర్కి మార్చాం. మీకు అంటే ఈ సినిమా అంటే కథ లేదు, సరదాగా నవ్వుకోవటానికి రమ్మని చెప్తున్నారు. అంటే మ్యాట్ చూసిన తర్వాత కూడా ఈ పెద్ద కథ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కనిపించట్లేదు, టీజర్ అవి చూసినా కూడా. నువ్వు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా కదా, వెరీ గుడ్, నువ్వు తెలివైనోడివి. వంశీ గారు, మ్యాట్కి సంబంధించి మీరు ఇక్కడ ఇదే వేదిక మీద అదే ఎంజాయ్ చేయకపోతే టికెట్ డబుల్ రిఫండ్ ఇస్తా అన్నారు. ఇప్పుడే మన సంగీత్ కూడా ఏదో చెప్తున్నాడు, డబుల్ రిఫండ్ చేస్తారని. ఏంటి సార్ ఈసారి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి ఆఫర్ ఇవ్వబోతున్నారు మ్యాట్ 2కి? ఈసారి కూడా యాస్టీస్గా ఇంచుమించుగా డబ్బులు వెనక్కి ఇవ్వను, ఖచ్చితంగా డబ్బులు వెనక్కి ఇస్తాను సారీ, కానీ ఈసారి వీళ్ళు 4 డబ్బులు ఇస్తాను.
ఎందుకంటే ఈసారి వీళ్ళకి బాధ్యత ఇచ్చాము. లాస్ట్ టైం మాది బాధ్యత అంత కొత్త పిల్లలు. ఈసారి అంతా లాస్ట్ టైం స్టార్స్ అయిపోయారు కదా. ఈసారి కానీ మీరు కానీ సాటిస్ఫై అయిపోతే వీళ్ళు నలుగురు డబ్బులు కట్ చేసి మీ అందరికి పనిచేస్తా. కళ్యాణ్ గారు, ఇంతకీ సినిమాలో బాయ్ ఎవరండి? ఓకే బాయ్. కాదు, అదేంటి సర్ప్రైజింగ్ ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఏదైనా? సర్ప్రైజ్. ఎవరు చేశారు? అదే కదా సర్ప్రైజ్. టీజర్లో గుర్తుపట్టలేదా ఎవరు? చెప్పమంటారా? చెప్పండి. దానికి ఏమన్నా అమ్మాయి అండి దాయటానికి మేమేమన్నా? సునీల్ గారు చేశారు కదా క్యారెక్టర్. సో ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు? సునీల్ గారు అనిపించిందండి నాకు. ఇంకొంతమంది శ్రీకాంత్ గారు అంటున్నారు, కొంతమంది వెన్నెల కిషోర్ గారు అంటున్నారు. సరే, ఎప్పుడు రివీల్ చేయబోతున్నారు మీరు? సినిమాలోనే ఇంటర్వెల్ ట్రైలర్లో చెప్పరా? లేదు లేదు. అండ్ రీసెంట్గా రవితేజ గారికి కథ చెప్పారని విన్నాం, మీరు ఎంతవరకు వచ్చిందా? కళ్యాణ్ ఖాళీ ఉంటే ఇండస్ట్రీలో అందరికి కథ చెప్తున్నాడు. మ్యాడ్ గ్యాప్, షూటింగ్ గ్యాప్ వచ్చిందంటే ఎవరికైనా వెళ్ళి కథ చెప్పొస్తున్నాడు. సార్ చెప్పండి. నిజంగానండి, నేను అందరికీ చెప్తుంటా. బట్ ఏదో ఓకే అన్నది వంశాన్ని చెప్పాలి. తర్వాత ఏం చేయాలన్నది అన్న చెప్తుంటాను. అదొక్కటే. వంశీ గారు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు మీ సినిమాయే ట్రెండ్ అవుతుంది, డాకు మహారాజ్. లాస్ట్ 2 సినిమాలు, సితారాలో నుంచి వచ్చిన లాస్ట్ సినిమా లక్కీ భాస్కర్ కానీ లేకపోతే డాకు మహారాజ్ కానీ, రెండు కూడా మీరు బాగా నమ్మి చేశారు. మంచి క్వాలిటీ ఫిలిమ్స్ రెండు కూడాని. బట్ థియేటర్లో అండర్ పర్ఫామ్ చేసి నెట్ఫ్లిక్స్లో తెగ మాట్లాడేసుకుంటున్నారు, ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటిది, ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా? అంటే కొంచెం థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ రాకపోవడం కొంచెం డిసప్పాయింటింగే. కానీ లక్కీ భాస్కర్కి వీ న్యూ కొత్త జానర్ తీసుకున్నాము, లిమిటెడ్ ఆడియన్స్ ఉంటుంది, ఇది అదే వీ న్యూ ఇట్. మల్టీప్లెక్సెస్ జానర్ ఉంటుంది అనుకున్నాము, కానీ మల్టీప్లెక్సెస్కి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం అమరన్ కూడా అదే జానర్ సినిమా అయ్యేటప్పుడు డివైడ్ అయింది. సంక్రాంతికి ఏం జరిగిందో చూశారు కదా, బాలకృష్ణ గారు ఎక్కడెక్కడైతే ఇరక్కొట్టేయాలో ఆ ఏరియాస్ అని ఇరక్కొట్టేసింది. కొంచెం సంక్రాంతికి వస్తున్నాము, బ్లాక్ బస్టర్ అవడం వలన దాంట్లో డివైడ్ అయిన పోర్షన్స్ డివైడ్ అయ్యి పండగ తర్వాత అది కొంచెం లీడ్ తీసుకుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారికి పెద్ద హిట్ వచ్చింది, రాజు గారికి పెద్ద హిట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నా సక్సెస్తో కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అనుకున్నంత రీచ్కి వెళ్ళలేదు, కొంచెం రీచ్ అయ్యి వెరీ గుడ్. ఇప్పుడు సీక్వెల్ అడ్వాంటేజ్తో డబ్బులు వచ్చే సినిమా అయి ఉంటుంది ఇప్పుడు ఇది. ఆబ్వియస్లీ ఖచ్చితంగా డబ్బులు రావాలనే కోరుకుంటున్నాను డెఫినెట్గా. కానీ మీరు అన్నట్టు పక్క సినిమా ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేం కదా. కాబట్టి నా సినిమా మీద అయితే నేను వెరీ కాన్ఫిడెంట్. ఇందాక జస్ట్ జోక్స్ అపార్ట్, కళ్యాణ్ చెప్పింది 100%. మీరు మ్యాడ్లో ఎంత నవ్వుకున్నారో దానికి డబుల్ నవ్వుకుంటారు డెఫినెట్గా. సినిమా చాలా బాగా వచ్చింది, ఎక్కడ మిస్ఫేర్ అయ్యే స్కోపే లేని సినిమా అసలు. ఏంటి పక్క సినిమాల ప్రాబ్లం ఎక్కువ అవుతున్నట్టుంది మీకు, సోలోగానే బెటర్ ఏమో ఇక్కడి నుంచి? మనం సోలోగా రావాలనుకుంటాము, కానీ ఏంటంటే చూస్తున్నారు కదా ఏ సీజన్ బట్టి ఇప్పుడు సినిమాలు డిలేలు అవ్వడం అన్ని ప్రొడక్షన్ హౌసెస్కి. సో ఆ డేట్స్ అసలు క్లాష్ అవుతుంది. సో ఇంకా ఆయన అవాయిడ్ చేయలేం. ఒకరోజు వాళ్ళకి కుదురుతుంది, ఒకరోజు మనకు కుదురుతుంది. ఇదంతా ఇంకా పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని వెళ్ళటమే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హారిక గారు. హలో అండి. హలో అండి. మీ బ్రదర్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్, అలాగే మాట్లాడడంలో కూడా అసలు ఎక్కువ మాట్లాడే ప్రొడ్యూసర్. మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఏంటి మీ టార్గెట్ ఏంటి? నాకు తెలిసి చాలా తక్కువ మాట్లాడతాడు. లాస్ట్ 2 years నుంచి మాట్లాడుతున్నాడు, బట్ ఈజ్ అ వెరీ సైలెంట్ పర్సన్. మేమందరం సైలెంటే అని ఐ బిలీవ్. ఇప్పుడు ఏంటి ఆయన ఇన్స్పిరేషన్తో ఏదైనా అగ్రెసివ్ అవుతారా? అగ్రెసివ్ అంటే సినిమాలు చేయడంలో కానీ ఎక్కువ మాట్లాడడంలో కానీ? సినిమాలు చేయడంలో ఎస్, ఎక్కువే మాట్లాడు కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ ద రైట్ క్వశ్చన్. ఓకే. కళ్యాణ్ గారు, సార్ మనకి గోవా బ్యాక్డ్రాప్, 4 ఫ్రెండ్స్ అంటే ఈ నగరానికి ఏమైంది, కొంచెం ఆ బ్యాక్డ్రాప్ గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎలా చూస్తారు దాన్ని? లేదండి, ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. గోవాకి వెళ్తారు అంతే, వాళ్ళు వెళ్ళారు మన వెళ్ళారు. వాళ్ళది కొంచెం క్లాస్గా ఉంటుంది, మన వాళ్ళదంతా కొంచెం చిల్లర వ్యాపారాలు అన్నీ ఉంటాయి ఇంట్లో. అదే కొంచెం యూట్యూబ్లో కింద కామెంట్స్ హ్యాంగ్ ఓవర్ అది ఇది ఏముండదండి. మీరు సినిమా చేసిన తర్వాత అందరూ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఉన్నాయి, కావాలంటే స్పామ్ చేసుకోండి, ఏముండదు. మొత్తం కొత్తగా ఉంటుంది, ఎవ్రీ సీన్ ఫ్రెష్ ఐడియాతోనే ఉంటుందండి. కళ్యాణ్ గారు, హీరోలందరూ పాత వాళ్ళు ఉన్నారు, కానీ హీరోయిన్స్ని చేంజ్ చేసినట్టున్నారు, ఎందుకే సార్? హీరోయిన్స్ ఉండరు సినిమాలో అసలు. కానీ మీకు ప్రతి 20 నిమిషాలకి ప్రతి అరగంటకి ఒక కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ఎంటర్టైన్ చేయడానికి. అమ్మాయి లేకపోతే మళ్ళీ మీరు ఏమైనా డిప్రెషన్గా ఫీల్ అవుతారేమని ఏదో కొత్త అమ్మాయి వస్తూ ఉంటుంది ప్రతి 15-20 నిమిషాలకు వస్తారు. భీమ్స్ గారు హాయ్ అండి. స్లమ్ డాగ్ మిలియన్లో లచ్చిగాడి పెళ్ళి అనే ఒక సాంగ్ కొట్టారు మీరు. దీంట్లో ఇప్పుడు లడ్డుగాడి పెళ్ళి అని కొంచెం అదే ట్రాక్ పాడారు. సో ఏంటి మీ డిసిషన్, ఇది డైరెక్టర్ డిసిషనా? నాదే. ఓకే బాయ్. బాయ్.
కళ్యాణ్ గారు, హై, దిస్ ఇస్ కౌసల్య. సో మ్యాడ్ నాకు చాలా నచ్చింది. వల్గర్ కామెడీ ఎక్కడ లేదు. ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్ కామెడీ. కంగ్రాచులేషన్స్. మ్యాడ్ స్క్వేర్ వచ్చేసి ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంది. సో మీరు కొంచెం ప్రెషర్కి లోనై వల్గర్ కామెడీ సైడ్ ఏమైనా వెళ్ళిపోయారు. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఇప్పుడు వచ్చే కొన్ని మూవీస్ అలా అవి ప్రాబ్లం ఫేస్ చేశాయి. సో మీరు హౌ ఆర్ యూ ప్రెషర్లోనే ఏమన్నా ఆర్ ఇట్స్ కంప్లీట్ క్లీన్ కామెడీ? కంప్లీట్ క్లీన్ కామెడీ ఉంటుంది. మొత్తం ఫస్ట్ హాఫ్ చాలా వరకు పెళ్ళి ఉంటుంది. వీళ్ళు గోవాకి వెళ్ళగానే అక్కడ మన ఫాదర్ టైప్ ఫిగరు రఘుబాబు గారు ఉంటారు, మన లడ్డు వాళ్ళ ఫాదర్ ఉంటారు. సో మొత్తం అంతా ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసేటట్టే ఉంటుందండి. మీకు ఏది సిచ్యువేషనల్గా ఫోర్స్డ్గా వాళ్ళు మాట్లాడినట్టు కానీ మీకు ఆ వల్గారిటీ అన్నది అసలు 100% దూరం చేసేసి, ఇది మ్యాడ్ అనేది యూత్ సినిమానే. బట్ మీరు ఒక్కసారి మన టీజర్ చూడగానే ఫస్ట్ ఒక పెళ్లి వైబ్లో ఓపెన్ అవుతుంది కదండి, అదే వైబ్లో ఉంటుందండి సినిమా మొత్తం. మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. కళ్యాణ్ సార్, దిస్ ఇస్ ప్రజావాణి సార్. వీళ్ళ ముగ్గురితో కంపేర్ చేస్తే విష్ణు గారు చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు. ఆయన ఎలా డీల్ చేశారు సార్? ఆయన సినిమాలో అలా లేరు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ చూస్తేనేమో చాలా డల్గా కాంగోయింగ్గా అనిపిస్తున్నారు. అస్సలు కాదండి, ఓన్లీ స్టేజ్ మీద వచ్చినప్పుడు అట్లాంటి పర్ఫార్మెన్స్ ఒకటి చేస్తాడు అంతే. మామూలుగా ఇంకా లొకేషన్లో ఫస్ట్ మార్నింగ్ రాగానే మీరు ఈరోజు ప్యాకప్ప అని ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆయనే. నాకు ఏదైనా దమ్ముందా ఈ సినిమా మొత్తం నాకు లడ్డు మీద ఉన్న పర్సనల్ వెంజెన్స్ మొత్తం వీళ్ళ ముగ్గురు ద్వారా తెలుసుకున్నట్టు ఉంటుంది. మీరు చూడండి, అది ఎనర్జీ ఉంటుందండి లడ్డులో. ఓన్లీ స్టేజ్ మీద మాత్రం అట్లా అమాయకుల్లాగా యాక్ట్ చేస్తుంటాడు. అది మ్యాడ్తో కంపేర్ చేస్తే మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉంటుంది? ఇప్పుడే మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు కాబట్టి నేను డెఫినెట్లీ బెటర్ అండి. అంటే మీరు లాస్ట్ టైము సితారా నుంచి వచ్చిన టిల్లు కంటే టిల్లు స్క్వేర్ బాగుంది అని చాలామంది రాశారు. డెఫినెట్లీ మ్యాడ్కి కూడా అది కంటిన్యూ అవుతుంది. మ్యాడ్ కంటే మ్యాడ్ స్క్వేర్ బాగుంది అంటారు. మ్యాడ్ స్క్వేర్కి బ్యాక్గ్రౌండ్గా నాగవంశీ గారు ఉన్నారని తెలుసు. ఇక్కడ కూడా బ్యాక్ ఉండడం ఏంటి సార్? ముందుకు రండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హాయ్ నితిన్ గారు. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ సినిమాతో అది కూడా ఒక ఫన్ బ్లాస్ట్గానే ఉంది. ఇది ఇంకా మ్యాడ్ స్క్వేర్తో ఆల్రెడీ మ్యాడ్లు చూసాము. సో మ్యాడ్ స్క్వేర్తో ఇంకా ఒక రేంజ్ బ్లాక్ బస్టర్ రాబోతుందని అర్థమవుతుంది. సో ఫన్ బ్లాస్ట్ అయితే మళ్ళీ క్రియేట్ చేయబోతున్నారు. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి నితిన్ గారు. విత్ ద మూవీ అండి. ఎస్, వీళ్ళతో సినిమా చేసినట్టే ఉండదండి. ఫస్ట్ పాయింట్ ఏదో ఆడుతూ పాడుతూ ఒక ఫ్రెండ్స్ మేమే కూర్చొని ఏదో సరదాగా అయిపోతుంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దెమ్. నాకు తెలిసి ఇలాంటి సెట్ ఇంకోటి ఉండదు అనుకుంటాను. సో బీమ్స్ గారు. హాయ్ అండి. హలో. సో మ్యూజిక్తో ఒక బ్లాస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 songs కూడా అదిరిపోయాయి. నెక్స్ట్ ఇంకొకటి దాచిపెట్టామని కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఐ హోప్ ఈ సినిమాలో వచ్చే ప్రతి పాట చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన 2 పాటలు ఎలా అయితే హిట్ అయినాయో మిగతా ఇంకా ఇది ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక సాంగ్ ఉంటుంది. అంటే ఎవ్రీ సాంగ్ ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది, మీకు పక్కా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఐ హోప్ పెద్ద హిట్ అవుద్ది. వంశీ గారు. హాయ్ అండి. మీ అనాలిసిస్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్లోనే సినిమా ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది. సో మ్యాడ్ స్క్వేర్కి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ఆ లెవెల్ హిట్ అనేది రాబోతుందని అర్థమవుతుంది. సో మీరు సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఈ సినిమా ఓవరాల్ చూసుకున్న తర్వాత కానీ ఫస్ట్ మీకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటి ఈ సినిమాతో? నేను సినిమాలో సెట్స్కి పెద్ద లేదండి, సెట్స్కి ఎక్కువ తనే ఉంది. నేను ఆవిడలో మా నవీన్ ఒక ఎడిట్ వేసేసిన తర్వాత మొన్నే చూసుకున్నాను సినిమా. నేనే అంటే మామూలుగానే నేను అంతగా పెద్ద నవ్వను ఏం లేదు. అలాంటిది నేనే 4-5 సార్లు కింద పడి దొల్లి నవీన్ అంటే అంత పని అయింది ఫస్ట్ హాఫ్లో. ఇంకా సెకండ్ హాఫ్ చూపించలేదు అనుకోండి, వేరే విషయం. ఫస్ట్ హాఫ్లో అయితే నేనే ఒక 4-5 సార్లు కింద పడి దొరికాను. ఇంకా సెకండ్ హాఫ్లో ఎన్నిసార్లు ఉంటుందో కళ్యాణ్ నాకు నవీన్ నాకు చెప్పడం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుందని. ఎందుకంటే మా ఎడిటర్, నేను మీకు అందరికీ నవీన్ గురించి తెలుసో లేదో కానీ నోట్లో అంత ఈజీగా ఏది బాగుంది అని మాట రాదు. అలాంటిది ఫస్ట్ హాఫ్ అంటే ఇంకా సెకండ్ హాఫ్ బాగుంది అన్నాడు. సో ఇంకా అది ఏ స్కేల్లో నవ్వు ఉంటుందో అనేది నాకు చూడాలి. సో ఐ హోప్ ఇట్ విల్ బీ వెరీ బిగ్ దాన్ మ్యాడ్ అండ్ టిల్లు స్క్వేర్ అండి. అది ఆల్ ది బెస్ట్. మా నవీన్ ఉన్న ట్వీట్ కూడా ఇష్టం అండి. మామూలుగా ఏడు ఆయన వేసినట్టే బ్లాక్ బస్టర్ అన్నట్టు. దిస్ టైమ్ ఇట్ మ్యాడ్ మ్యాక్స్ అని వేసిండు. నాకు అది ఆస్కార్ వచ్చినంత ఫీలింగ్తో అందరికీ షేర్ చేసేసుకున్నాను. సంతోష్ బాబన్ గారు లేరండి ఇక్కడ. మీరేనండి. మీరు
సంగీత్ యా. సో మ్యాడ్లో మీ ఇద్దరు రామనితిన్ గారును ఆయన మీ ఇద్దరు కలిసి మీకు ట్రాప్ చేశారు మీ ఇద్దరిని లవ్ ట్రాక్ అని చూపించి. సో ఈ దీంట్లో ఎటువంటి క్రాక్ పాయింట్స్ చూపిస్తున్నారు? మీ ముగ్గురు కలిసి ఆయనకి చూపిస్తున్నారా, మళ్ళీ మీ ఇద్దరు కలిసి మీకు చూపిస్తారా? మీకేమనిపించింది? జనరల్గా అంచనాగా మీకేమనిపించింది అడుగుదామని. అంటే ముగ్గురు కలిసి లడ్డు గారు చూపించినట్టు అనిపించింది. అంతే, తదాస్తు. వంశీ గారు, ఇప్పుడు మ్యాడ్ ప్లస్ టిలు స్క్వేర్ రెండు కూడా బ్లాక్ బస్టర్ కదా, ఈ రెండు అట్లా కలిపి ఏం చేసే అవకాశం ఉందా? ఇంకా రెండు బ్లాక్ బస్టర్ కలిపి అలా ఏదైనా కొత్త స్టోరీ ఎలా ఆలోచన? ఏమో టిల్లు క్యూబ్కి కళ్యాణ్ డైరెక్టరు కాబట్టి వీళ్ళు ముగ్గురిని టిల్లు క్యూబ్లో తీసుకొస్తున్నాడా లేదా ఏంటనేది ఇంకా మీరు కళ్యాణ్ అడగారు. కళ్యాణ్ గారు, ఇప్పుడు వంశీ గారు చెప్పిన దానికి ఏం చెప్తారు సార్? అన్న ఏమంటే అది ఐఎమ్ ఆల్వేజ్ ఓపెన్. వంశన్న అడుగుతాను నేను, అన్న నెక్స్ట్ ఏంది పరిస్థితి అని, అరే చేయండి చేస్తా అంతే. అంతేనా? కన్ఫర్మ్ అండి. అది ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద చెప్తున్నా, అది ఎప్పటికైనా అదే. సార్ వంశీ గారు మీకే నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారితో త్రివిక్రమ్ గారు అది ఈ మంత్ ఏదో స్టార్ట్ అంటున్నారు, అదేమన్నా ఉందా సార్? ఈ మంత్ అలా ఏం లేదండి, ఏదన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్. సెకండ్ హాఫ్ ది ఇయర్, ఓకే సార్. రామ్ నితిన్ గారు, సో ఫస్ట్ అంటే మ్యాడ్ 1లో మీ క్యారెక్టర్కి ఒక పర్టికులర్ ఇంటెన్స్ ఉంది. సో దీంట్లో మీరు ఎంతవరకు ఎంటర్టైనర్గా ఉండబోతున్నారు? అండ్ ఈసారి డీడీని ఆడుకోబోతున్నారా, లేదు అంటే ఇంకైనా స్పెషల్గా మీకంటూ ఒక స్పెషల్ రోల్ ఏమైనా ఉందండి? డెఫినెట్లీ ఉంటుందండి, కానీ లాస్ట్ టైంలో లాగా మొత్తం ఓన్లీ అమ్మాయిల సైడే కాకుండా ఈసారి నేను కూడా కొంచెం కామెడీ చేస్తున్నాను కదా, చేస్తాను కదా, కామెడీ అయిందంట. సో ఐ హోప్ మనోజ్ అన్న క్యారెక్టర్కి మళ్ళీ అదే ఇంపార్టెన్స్ ఉండి అలానే ఆదరణ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈసారి ఎవరితో ఆడుకుంటారు అన్నదన్న క్వశ్చన్. ఈసారి జనాలతో ఆడుకుంటాను. డైరెక్టర్ గారు, కంగ్రాట్స్ సార్, చాలా పాజిటివ్గా ఉంది అండ్ మీలో సక్సెస్ కనిపిస్తుంది ఆల్రెడీ. చాలా తక్కువ మాట్లాడుతున్నారు, సో ఎక్కువ థియేటర్లో చూపించాలని. అండ్ కంగ్రాట్స్. అంటే ఈ గ్యాప్లో చాలామందికి స్టోరీస్ చెప్పారని విన్నాం. సో ఇందాక మీరు కూడా అన్నారు కదా, అంటే ఎవరైనా పెద్ద హీరో ఓకే చెప్పారా? అదేనండి, ఆఫ్టర్ March 29th. ఓకే బాయ్. డైరెక్టర్ గారు, ఇక్కడ స్టేజ్ మీద చూస్తే అందరూ ఇన్నోసెంట్గా అంటే మాట్లాడడానికి ఒక 20 seconds 30 seconds టైం తీసుకుంటున్నారు. బట్ రియల్గానే వీళ్ళు ఇన్నోసెంట్సా లేదు సెట్స్లో ఫుల్ మ్యాడ్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇబ్బంది ఏం పెట్టలేదండి, బట్ వీళ్ళు ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవడంతో కొంచెం ఎనర్జీ అయితే అది మీకు కనబడిపోతుంది స్క్రీన్లో. కానీ ఈసారి టీజర్ చూసినప్పుడు కూడా మీకు అనిపించి అరే నిజంగానే ఫ్రెండ్స్ ఏంటి అని. ఆ వరల్డ్ చాలా బాగుంటుందండి. టిల్లు వరల్డ్ ఎంత బాగుంటుందో మ్యాడ్ వరల్డ్ కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. అండ్ దానికంటే ముందు మా ముగ్గురు హీరోలు ఇక్కడ వచ్చారు కాబట్టి ధూమ్ధామ్గా 2 పాటలు రిలీజ్ అయ్యాయి. 2 స్టెప్పులు లేకుండా ఎట్లా పంపిస్తాం చెప్పండి? మీరు నో అన్నా మేము పెడదాము, మీరు వెయ్యాల్సిందే. ఏంటేంటి వేరే ప్రమోషన్కి వెళ్ళాలా? బట్టలు నలిగిపోతాయా? అయినా సరే 2 తీన్మార్ స్టెప్పులేండి. మీరు పాట పెట్టండి అమ్మా, వాళ్ళు అలానే అంటారు. ఏంటి మాకు ఫుటేజ్ వద్దా? ముగ్గురు హ్యాండ్సమ్ అబ్బాయిలు వచ్చి నిల్చోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.